రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్న గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్ర పవన్ కళ్యాణ్ నిర్వహించే ఒక శాఖ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకి దేశంలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇదొక్కటే కాదు, ఆయన నిర్వహిస్తున్న పాలనలో పంచాయతీరాజ్కి అదవరకు ఇటువంటి మెడల్సే వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటా. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు పంచాయతీలో. ఒక్కటి కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న పంచాయతీరాజ్ దాని మీద కూడా మ్యాజిక్ ట్రైన్ ఇవాళ అది దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చేసి దాన్ని ప్రశంసించి వెళ్ళాడు. నాకు తెలిసి త్వరలో దేశవ్యాప్తంగా దాని మీద ఒక పథకాన్ని తీసుకునే ఆలోచన కేంద్రానికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి. మీరు అటవీ శాఖలో ఇవాళ ఉద్యోగస్తులు తలెత్తుకొని తిరుగుతున్నారు, కాలరెత్తుకొని పనిచేస్తున్నారు, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్లో 10,000 మందికి ఒక్కసారి ప్రమోషన్లు వచ్చినాయి. వాళ్ళు ఊహించుకోనే లేదు. పర్యావరణ శాఖ ఇటీవల గోదావరి పర్యటనకి వెళ్ళినప్పుడు పేపర్ మిల్లు వాళ్ళని హెచ్చరించిన పద్ధతి చూసి ప్రజలందరూ కూడా మురిసిపోయారు. అంటే పాలనలో తనకి కితాబులు వస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా వస్తూ ఉన్నాయి. సరే, జనం సంగతి చెప్పాల్సిన పని లేదు. జనం నిరాజనం పడుతున్నారు. నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పెదపెంకి గ్రామం, మీరు కూడా కొడితే దొరుకుతుంది. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామం. అక్కడ బోధకాలుతోటి జనం ఎంతోమంది సఫర్ అవుతూ వచ్చారు. ఎవ్వరు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినా ఆయన అధికారంలో లేనప్పుడే అది ఆయన దృష్టిలోకి ఉంది. ఉద్దానం లాగానే ఇది కూడా. దాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద దృష్టి సారించి దానికి కావలసినటువంటి ఆ గ్రామం మొత్తాన్ని కూడా రూపురేఖలు మార్చేశాడు. మురికి కోపాలుగా ఉన్నటువంటి ఆ గ్రామం ఇవాళ అసలు ప్రజలు చెప్తుంటే ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూడాలనిపిస్తుంది మాకు. నిజంగా కదా, వాళ్ళకి అంతమందికి అసలు ఎవరు ఊహించని పద్ధతుల్లో. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, మేము ఆయనకు సంబంధించిన వాళ్ళం కాదు, అయినా కూడా మా కోసం ఆయన ఇంత చేశాడండి అంటున్నాడు. జనంలో అయితే మాత్రం ఆ ఆప్యాయతలు ఆయన గురించి మాట్లాడేది వింటుంటే, అంతకుముందు అడవితల్లి బాటలో గిరిజనులు ఎట్లా మాట్లాడారో ఇవాళ పెంకి గ్రామంలో, పెద్ద ఊరు అది, వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు ఒకవైపు కాదు, మీకు ఎటు చూసుకున్న అటు పాలన పరంగా, ఎందుకంటే పాలనలో అందరూ అనుకున్నారు ఆయన కొత్తగా వచ్చాడు, ఆయన పాలన అనేది అసలు అనుభవం లేదు. అయినా ఎంతో అనుభవజ్ఞుల కన్నా అద్భుతంగా చేసి చూపించాడు. అలానే జనము ఆయన ఒక కొత్త రాజకీయ నాయకుడిని చూస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో నడిచే రాజకీయ నాయకులకి భిన్నంగా చూస్తున్నారు. ఓట్ల కోసం మాట్లాడట్లేదు, నిజాయితీగా మాట్లాడుతున్నాడు. తప్పుంటే తప్పని మాట్లాడతాడు. ఇటీవల ఆ ధర్మం విషయంలో కూడా అదే మాట్లాడాడు. నాకు అన్ని మతాల్ని గౌరవిస్తాను, కానీ జరుగుతున్న తప్పులు ఎక్కడ ఉంటే స్పేడ్ ఈ స్పేడ్ అని చెప్పాడు. కులాల విషయం అదే చెప్పాడు. అరే, ఇంత దీంట్లో ఆయనకి అధికారం వస్తే చాలా మందికి ఏమొస్తుందండి? అధికారంతో పాటు దర్పం, అహంకారం వస్తాయి. పవన్ కళ్యాణ్కి అధికారం ప్రజలకు సేవ చేయటానికి ఒక దివ్యాస్త్రంగా దొరికింది. మరి ఇంత జరుగుతూ ఉంటే, మరి ఇంతగా పాజిటివ్ వేవ్స్ వస్తూ ఉంటే కొంతమందికి సహజంగానే కంటి మీద కునుపు ఉండదు. ఎలా దీన్ని సహించలేక ఏదో చెయ్యాలి, ఏమీ చెయ్యలేక సినిమాల్లో చూసావా విలన్లు, అదే పద్ధతిలో వాళ్ళు డైరెక్ట్గా రాకుండా పరోక్షంగా ఎవరిని పడితే వాళ్ళని ప్రోత్సహించి
రావణులు, శ్రవణులు, ప్రకాష్లు, నాగేశ్వర్లు, ఏంటి వీళ్ళందరూ? అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటానికి ఆయన నిజంగా చెప్పాలంటే నంబర్ 1 ముఖ్యమంత్రి కూడా కాదు, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినా టార్గెట్ అంతా ఆయన మీద ఎక్కువగా కేంద్రీకరించబడింది వీళ్ళందరికీ. దీనికి యాడెడ్ ఇది సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకోవటం అనేది అస్సలు నచ్చట్లేదు వీళ్ళకి. అయితే విశేషం ఏంటంటే ఈ రోజు వరకు కూడా వీళ్ళెవరూ కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డెంట్ చేయలేకపోయారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ అస్త్రాలు తగులుతున్నాయి కానీ మళ్ళీ బ్యాక్ వాళ్ళకే వచ్చి తగులుతున్నాయి. అందుకని ఇప్పుడు కొత్త పన్నాగం లాగా అనిపిస్తూ ఉంది. ఇది నాకైతే అనిపిస్తుంది. డైరెక్ట్గా నా దగ్గర ఎవిడెన్స్ లేకపోయినా సుగాలి ప్రీతి ఈ పేరు అసలు అసలు రాష్ట్ర ప్రజలకి తెలిపింది పవన్ కళ్యాణ్. కేసు అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దాన్ని వెలుగులోకి తెచ్చింది 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు బయటికి. ఎంత తీవ్ర ఒత్తిడి 2 లక్షల మందితో ప్రదర్శన చేశాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పొలం ఇవ్వటం, వాళ్ళ భర్తకు ఉద్యోగం ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పబ్లిక్ ప్రెజర్ వలన. అది నేను చెప్పలేదు, ఆవిడే చెప్పింది. సుగాలి ప్రీతి తల్లి పార్వతే చెప్పింది. మరి ఆవిడికి లైఫ్ అంటూ వస్తే రాష్ట్రం మొత్తం కూడా ఆవిడ సమస్య విషయంలో ప్రతి ఒక్కరూ ఇవాళ స్పందించగలుగుతున్నారంటే దానికి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి ఆవిడ. ఆవిడకి బాధ లేదని ఎవరంటలేదండి, ఎవరికైనా ఉంటుందండి. అటువంటిది జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురావాలి కదా. అన్యాయం ఆవిడకి జరిగిందని చెప్పి సమాజానికి తెలియాలి కదా. చెప్పింది పవన్ కళ్యాణ్. ఇవాళ ఆ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కేసేసిందట. కేసేయటమే కాదు, ఒక బిట్ చూశాను నేను ఇంటర్వ్యూ. నాకు అసలు ఏంటో అర్థం కావట్లేదు. రావణ్ణి సమర్థిస్తూ మాట్లాడుతుంది. బూతులు లంఘించుకునేటువంటి రావణ్, హిందూ దేవుళ్ళని తిట్టకుండా తిట్టే రావణ్, పవన్ కళ్యాణ్కి అసలు ఏ సంబంధం లేని విషయంలో పవన్ కళ్యాణ్ని సింగిల్ వచనంతో బూతులు తిడుతున్నటువంటి రావణ్ని వెనకేసుకొచ్చి ప్రశ్నించడం తప్ప అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? నీ కేసు వరకు నువ్వు మాట్లాడితే సానుభూతి ఉంటుంది నీకు. కానీ ఇలా ఇంకొక అంశంలో మీరు తలదూర్చి దాంట్లో మీరేదో మేధావితనం ఉపయోగించినట్టుగా మాట్లాడటం అంటే అసలు మీ మీద కూడా ప్రజలకి సానుభూతి పోగొట్టుకునేటువంటి చర్య అది. ఆవిడకి ఆ తల్లికి తెలియట్లా. ఆవిడకి జరిగిన దాని మీద ఎవరికి లేదండి, చాలా హృదయం ద్రవిస్తుంది ఎవరికైనా కూడా. దానికి మా అందరికి కారణం ఎట్ట తెలిసిందండి? పవన్ కళ్యాణే కదా దీన్ని చెప్పింది. చీటింగ్ కేసు అట. ఏం చీటింగ్ కేసు అండి? ఏం చేశాడు అంటే సుగాలి ప్రీతి కేసు వల్లనే ఆయన గెలిచాడా? 21 మంది 100% స్ట్రైక్ రేటు బికాజ్ మీ కేసు ఆయన టేకప్ చేసి ప్రజల్లో సానుభూతి మీ కేసును హైలైట్ చేయటం వల్ల ఆయన గెలిచాడు కాబట్టి చీట్ చేశాడా మిమ్మల్ని? ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఏమన్నాడు? ఎన్నికైన తర్వాత మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడాడే, హోంమంత్రిని కలవమని చెప్పాడే, హోంమంత్రికి చెప్పాడు ఆయన. మీరు వెళ్ళి కలిశారు, సిబిఐకి రెఫర్ చేశారు. ఆయన ఇటీవల కూడా ఏం చెప్పాడు? సాక్ష్యాలని మాయం చేశారని చెప్పాడు. ఉన్నట్టు చెప్పాడు. ఆయన బాధ అది. సాక్ష్యాలు ఉండుంటే ఎప్పుడో కేసు అయిపోయేది కదా అనేది ఆయన బాధ. ఆయన మీద కేసు పెడతావా? ఆయన్ని బండబూతులు తిట్టిన రావణ్ణి సమర్థిస్తావా? ఏమనుకోవాలి అసలు ఇది? అందుకే ఇది కలికాలం అండి, కలికాలం. ఇంతకన్నా నేను ఇంకేం పదం వాడలేను. రేపే పవన్ కళ్యాణ్కి 2 భుజాలకి శస్త్రచికిత్స. ఒకటైపోయిన తర్వాత ఒకటట,
ఒకటి అయిన తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోది చేస్తారట, ఒక నెల రోజులు విశ్రాంతి అట. ఆయన త్వరగా ఆరోగ్యవంతుడు కావాలని, ఇంకా మరింతగా శక్తి కూడా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన లాంటి రాజకీయ నాయకుడి అవసరం ఆంధ్ర రాజకీయ క్షేత్రంలో ఎంతైనా ఉంది. ఇది నా మాట కాదు, జనం మాట, జనం యొక్క భావం ఇది. విష్ యూ ఆ స్పీడీ రికవరీ పవన్ కళ్యాణ్ జీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.